సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తానండి. చాలా చాలా బాగున్నాయి. మూడు అనమాట, మూడు డిఫరెంట్గా చేయించాను. అయితే ఇవి క్లాత్లు మనం విడిగా బల్క్గా తెచ్చిన వాటిల్లో కస్టమర్ అడిగారని కస్టమైజ్ చేసి ఇస్తున్నాను. ఇవి అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి టైం లేదు, వెళ్ళిపోయారు, వాళ్ళు తిరుపతి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు అనమాట. అందుకు మనం ఏంటంటే మీరు ఇప్పుడు కొరియర్ చేస్తున్నాను. అయితే చాలా బాగున్నాయండి. మూడు కూడా నాకు ఎందుకో కలర్ కాంబో వల్ల మరి ఏంటో తెలియదు, డిఫరెంట్గా అనిపించింది. చాలా చాలా బాగున్నాయి. ఇది చూడండి, ఇది బాందిని అనమాట. చాలా బాగుంటుంది. క్లాత్ కూడా స్మూత్ ఆర్గంజా అండి. చాలా ఫెయిర్ వచ్చింది అసలు మీకు చూడటానికి కూడా. చూడండి, చాలా గేరప్ చేసింది. అయితే మొత్తం కూడా 4.5 మీటర్ క్లాత్ పెట్టామన్నమాట. చాలా గేర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇదేంటంటే మనం ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు పొట్ట దగ్గర లాంగ్ ఫ్రాక్స్ కొంచెం ఎత్తుకున్నట్లు ఉంటుంది అని. మనం ఏంటంటే ఇవన్నీ కూడా అంబ్రిల్లా పెట్టించాను. ప్రతి లాంగ్ ఫ్రాక్ కూడా ఇవి అంబ్రిల్లా అండి. మన క్లాత్ ఎక్కువ ఉంటే అంబ్రిల్లా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారా, గేర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా ఎక్కువ వచ్చింది ఈ డ్రెస్ అయితే గేరు. మనకి హ్యాండ్స్ అయితే కొన్నిటికి మామూలుగా నెక్ మోడల్స్ పెట్టుకోకుండా నార్మల్ నెక్ పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ఇది చూడండి, మనం ఫ్రంట్ సైడ్ ఏంటంటే పాన్ షేప్ పెట్టించాను. నెక్ చూసారు కదా, చాలా వేసుకుంటే చాలా బ్రాడ్ అనిపిస్తుంది. పాన్ షేప్ పెట్టించాను అనమాట. హ్యాండ్ ఏంటంటే ఇవి ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్కలాగా పెట్టించాను. ఇది హ్యాండ్స్ ఏంటంటే షోల్డర్ బుట్ అనమాట. చాలా బాగుంటుంది. అయితే వితౌట్ లైనింగ్ అండి. లైనింగ్ ఉంటే కన్నా లైనింగ్ లేకపోతేనే బాగుండే ఆర్గంజా క్లాత్కి. మనకి స్కిన్ అయితే షో అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకో డ్రెస్ ఇస్తాను. ఇది ఇంకొక డ్రెస్ అండి. ఇవి మూడు స్టైల్స్ అనమాట. అయితే చూడండి, ఇది ఫ్రంట్ బ్యాక్ వీనెక్ పెట్టించాను. ఇది ఫ్రంట్ బ్యాక్ వీనెక్ పెట్టించాను. చాలా బాగుంటుంది. వీనెక్ ఏంటంటే కొంచెం డీప్ ఉంటేనే బాగుంటుంది అనమాట మనకు వేసుకోవడానికి కూడా. ఇది హ్యాండ్ చూడండి, ఇది ఒక స్టైల్ హ్యాండ్స్ అండి. బెల్ హ్యాండ్ స్టైల్లో పైన కింద బెల్ హ్యాండ్ లాగా కిందకి ఇలా వస్తుంది మనకు వేసుకుంటే. ఇది ఎలాస్టిక్ హ్యాండ్స్కి ఏంటంటే లోపల ఎలాస్టిక్ అనేది వేయించాను. మనకి ఇలా చేతుల మీద నిలబడిపోతుంది. చూడండి, మీకు నేను చూపిస్తున్నాను. హ్యాండ్కి ఏంటంటే ఇలా వస్తుంది అనమాట. చాలా లుక్ ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ వీనెక్ అండి. ఇది చాలా బాగుంది. బ్యాక్ కూడా వీనెక్. ఈ ప్రతి డ్రెస్కి కూడా మనకి వేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. అంటే గేర్ కూడా వస్తుంది అనమాట. ఇది కూడా చాలా గేర్ వచ్చిందంటే లుక్ కూడా చాలా బాగుంది. ఇది పైన ఏంటంటే గేర్ అంబ్రెల్లా పెట్టేసి కింద అనేది ప్రిన్స్ పెట్టించాను. చూస్తే మీకు అర్థమవుతుంది, కనపడుతుంది కదా, మీరు క్లియర్గా చూడండి. డబల్ లేయర్ ప్రింట్స్ అనమాట. అయితే ఇది మొత్తం కూడా 6 మీటర్స్ క్లాత్ పట్టింది. ఇది బ్యాక్ కూడా వీనెక్. బ్యాక్ అన్న అయితే థ్రెడ్స్ అనేది వేయించాను. థ్రెడ్స్ కూడా లాంగ్ ఫ్రాక్స్కి ఇలా హెవీగా వేస్తేనే బాగుంటాయండి సింపుల్గా కన్నా. బ్యాక్ అనేది కంపల్సరీ హుక్స్ అనేది పెడతాం మనం. మీకు ఎందుకంటే జిప్ అనేది కిందకు పోకుండా ఉంటుంది, అందుకనే హుక్స్ అనేది ఖచ్చితంగా పెడతామండి. ఇది ఒక లాంగ్ ఫ్రాక్. ఇది కూడా ఏంటంటే స్మూత్ ఆర్గంజా అండి. చాలా బాగుంది. కలర్ అయితే మీకు ఎవరైనా ఇలా చేయించుకోవాలనుకుంటే క్లాత్లు కూడా మా దగ్గర కొన్ని ప్రొవైడ్ ఉంటాయి. మీకు ఏదైనా కలర్ కాంబో కావాలి అనుకుంటే ఒకసారి మెసేజ్ చేశారంటే నేను ఖచ్చితంగా అయితే మీకు మా దగ్గర ఉన్న అవైలబుల్ క్లాత్లు అయితే కలర్స్ అయితే ఫొటోస్ పెడతాను. దాన్ని బట్టి మీకు కావాల్సిన క్లాత్ చెక్ చేసుకొని డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. ఇది ఇంకొక డ్రెస్ అండి. ఇదేంటంటే ఇది ఓల్డ్ శారీ. ఫస్ట్లో చాలా వరకు ఇలా డబుల్ కలర్ శారీస్ అయితే యూజ్ చేసామండి. ఇప్పుడు ఎవరు శారీస్ పెద్దగా ఇష్టపడట్లేదు కదా, అందుకని వాళ్ళు క్లాత్ తెచ్చారు దీన్ని కూడా లాంగ్ ఫ్రాక్ కుట్టమని. మనం ఏంటంటే ఇలా ప్లెయిన్ కాకుండా కలర్ యూజ్ చేసి నెక్కి కట్ వర్క్ పెట్టించేసి, చూడండి నెక్ కట్ వర్క్ పెట్టించేసి ఫ్రంట్ ఏంటంటే ఒక బంచ్ లాగా సెంటర్ వరకు ఒక బంచ్ వేసాను. వేసి సింపుల్గా అండి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఇది కూడా అంబ్రెల్లా ఫ్రాక్ పెట్టేశాను అనమాట. చూడండి మీకు ఎంత కేర్ వచ్చిందో. కానీ ఇవి వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి అనమాట. ఇలా ఓల్డ్ శారీస్ ఏమైనా ఉన్నా కానీ మనం ఇలా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది. వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. ప్రతి డ్రెస్కి కూడా చాలామంది అడుగుతున్నారు లాంగ్ ఫ్రాక్కి ఎలా మీరు జిప్పు ఎలా పెడుతున్నారు పై వరకు అని. లేదండి, కింద వరకు పెట్టేస్తే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నడుం దగ్గర ఫిట్టింగ్ అనేది బాగుండాలంటే కంపల్సరీ కింద వరకు అనేది జిప్పు పెట్టించుకోండి. ఇంపార్టెంట్ జిప్ అయితే మీరు యూజ్ చేయొద్దు, మీరు నార్మల్ జిప్పే పెట్టించుకోండి. నార్మల్ జిప్ అయితే మీకు నార్మల్ జిప్ ఏంటంటే మీకు తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. మామూలుగా అదే ఇంపార్టెంట్ జిప్ అయితే తొందరగా ఫెయిల్ అవుతున్నాయి, అందుకని నార్మల్ జిప్ పెట్టించుకోండి. ఇది హ్యాండ్స్ అయితే చూడండి, ఇది సీతారామ హ్యాండ్. మనం లైనింగ్ అయితే లేకుండా స్టిచ్ చేసాం అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది లైనింగ్ లేకుండా హ్యాండ్స్ స్టిచ్ చేసాము. మనకు స్కిన్ అయితే షో అవుదండి, చాలా బాగుంటాయి. కొన్ని క్లాత్లకి
మనకి హ్యాండ్స్కి లైనింగ్ లేకుండా ఉంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా 3 డ్రెస్సులకి హ్యాండ్స్ 3 రకాలుగా పెట్టించాను. చాలా బాగుందండి. వీళ్ళైతే ఓన్లీ క్లాత్లు ఇచ్చేసి మీకు నచ్చినట్టు స్టిచ్ చేసి ఇచ్చేసేయండి అన్నారు. అందుకని చేసి ఇచ్చాము. ఇవి తిరుపతి కొరియర్ వెళ్ళిపోయాయి. ఒక్కసారి వాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అనేది పెడితే మీకు రివ్యూ కూడా పెడతానండి. ఓకేనా? మీకు ఎవరైనా ఇలా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే 8977779897 నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా అయితే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.